అంధులు మరియు వికలాంగులైన ఓటర్లు. అంధులైన వారు మరియు వికలాంగులైన ఓటర్లు మీరు మీ ఓటు హక్కును వినియోగించుకునే సమయంలో మీకు అవసరమైతే మీతో పాటు ఒక వ్యక్తిని సహచరునిగా తీసుకెళ్లొచ్చు. కానీ మీరు తీసుకెళ్లే ఆ వ్యక్తికి తప్పనిసరిగా 18 ఏళ్లు నిండి ఉండాలి. అంతేకాకుండా మీరు మీ ఓటు హక్కును వినియోగించే ముందు మీతో వచ్చిన వ్యక్తి ఒక డిక్లరేషన్ ఫామ్ ని నింపి మీరు వేసే ఓటును రహస్యంగా ఉంచుతామని, ఇంకా ఈ పోలింగ్ రోజున అతను లేదా ఆమె మరే ఇతర పోలింగ్ కేంద్రంలో కానీ మరే ఇతర వ్యక్తికి కానీ ఓటు వేయడానికి సహచరునిగా వ్యవహరించలేదని హామీ ఇస్తూ సంతకం చేయాలి. రవికుమార్ గారి వృత్తిలో భాగంగా ఫామ్ 14A పై ఇలాంటి కేసులన్నింటినీ విడిగా పొందుపరచాల్సి ఉంటుంది. అంతేకాకుండా పోలింగ్ బూత్ లో పనిచేసే ఏ ఇతర ఉద్యోగులు కూడా ఓటర్లకు సహచరులుగా వ్యవహరించకూడదు. వికలాంగులయుండి చదువుకున్న ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి తమ పేరును రాసి సంతకం చేయాల్సి ఉంటుంది. నిరక్షరాస్యులైన వికలాంగ ఓటర్లు ఎవరైతే తమ చేతులను ఉపయోగించగలుగుతారో వారు విధిగా తమ వేలిముద్రను నమోదు చేయాల్సి ఉంటుంది. వికలాంగులైన ఓటర్లు ఒకవేళ తమ 2 చేతులను వినియోగించలేని పరిస్థితిలో ఉంటే వారి సహచరులు సంతకం గాని వేలిముద్ర గాని వేయాల్సి ఉంటుంది. రిజిస్టర్ ఆఫ్ ఓటర్స్ పుస్తకంలో ఇలాంటి ప్రతి ఓటరు పేరు దగ్గర రిమార్క్స్ కాలంలో సహచరుని సంతకం కాని వేలిముద్ర గాని తీసుకున్నట్టు ఒక వివరణ నమోదు చేయాల్సి ఉంటుంది. ఫామ్ 17A నందుగల రిమార్క్స్ కాలంలో వారి ఐడెంటిఫికేషన్ డాక్యుమెంట్ నందుగల చివరి 4 అంకెల సంఖ్యని తప్పనిసరిగా నమోదు చేయాలి. ఈ ప్రకటన జారీ చేసిన వారు జిల్లా కలెక్టర్ జగిత్యాల.